ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పే రెండు మొబైల్స్లో వాళ్ళు ఛార్జింగ్ అడాప్టర్ అయితే మనకి ప్రొవైడ్ చేయరు, ఓన్లీ కేబులే ప్రొవైడ్ చేస్తారు. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, లాస్ట్ 3 వీడియోస్లో మనం 10 to 30K బడ్జెట్ మొబైల్స్ ఏ మొబైల్స్ తీసుకోవాలో తెలుసుకున్నాము. ఈ వీడియోలో మనం అసలు ఫ్లాగ్షిప్ మొబైల్స్ అంటే ఏంది, ఆ ఫ్లాగ్షిప్ రేంజ్లో మనకి ఏ మొబైల్ అవసరం ఉంటుందో తెలుసుకున్నాము. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఆ లాస్ట్ 3 వీడియోస్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో చేసిన తర్వాత అవి చూడండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే అసలు ఫ్లాగ్షిప్ మొబైల్ అంటే ఏంటి, మనం చాలాసార్లు ఈ ఫ్లాగ్షిప్ అనే పదాన్ని వింటూనే ఉంటాం. ఒక మొబైల్లో హై క్వాలిటీ పార్ట్స్ అంటే ఇప్పుడు ప్రాసెసర్ ఉంది, హై క్వాలిటీ ప్రాసెసర్ అంటే టాప్ ప్రాసెసర్ని యూజ్ చేస్తే, లేకపోతే కెమెరా సెటప్లో కూడా హై క్వాలిటీ కెమెరాస్ అండ్ ప్రాసెసర్స్, ఇట్లా హై క్వాలిటీ సెన్సార్స్, మొబైల్ బాడీ తీసుకుంటే మెటల్ బాడీ లేదా పాలికార్బోనేట్ బాడీ ఇలా వస్తుంటాయి. అంటే వాటిలో కూడా క్వాలిటీ మెయింటైన్ చేసి ఇలాంటివి తీసుకొస్తే వాటిని ఫ్లాగ్షిప్ మొబైల్స్ అంటాం. అంతేకాకుండా ఆ మొబైల్లో యూజ్ చేసే గ్లాస్ అండ్ స్పీకర్స్ వాటర్ ప్రూఫ్ అండ్ డస్ట్ ప్రూఫ్, అంతేకాకుండా డాల్బీ విజన్ అండ్ డాల్బీ అట్మాస్ ఇలాంటి ఫీచర్స్ లేదా ఎక్కువ ఇయర్స్ అప్డేట్స్ ఇవ్వడం, ఇట్లాంటివి చేస్తే ఆ మొబైల్ మనం ఫ్లాగ్షిప్ మొబైల్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఫ్లాగ్షిప్ మొబైల్స్ అంటే ఏందో అర్థమైంది అనుకుంటున్నాను. ఇక అసలు ఫ్లాగ్షిప్ రేంజ్లో మనం ఏ మొబైల్స్ తీసుకోవాలో డిస్కస్ చేద్దాం. ఒక టాప్ 2 మొబైల్స్ అయితే నేను సెలెక్ట్ చేశాను ఫ్లాగ్షిప్ రేంజ్లో. ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి సామ్సంగ్ S24 అల్ట్రా. ఈ మొబైల్ కాస్ట్ చూసుకుంటే 12+ 250GB వేరియంట్ అయితే 97,000 రూపాయలు, 12+ 512GB వేరియంట్ అయితే 113,000 రూపాయలు. మీరు ఈ వీడియో చూసే టైంకి కాస్ట్ అనేది పెరగచ్చు తగ్గచ్చు, కొంచెం ఆ విషయం గుర్తుంచుకోండి. ప్రజెంట్ ఉన్న టైంలో సామ్సంగ్ S24 అల్ట్రా అయితే పీక్ స్టేజ్లో ఉంది. దాని కెమెరా పర్ఫార్మెన్స్ అయితే టాప్ లెవెల్లో ఉంది కంపేర్డ్ టు iPhone 16 Pro Max. ఇంత హైలైట్ కావడానికి ఏంటంటే ఆ మొబైల్లో యూజ్ చేసిన కాంపోనెంట్స్, అంటే హై క్వాలిటీ కాంపోనెంట్స్, కెమెరా పరంగా కానీ ప్రాసెసర్ పరంగా కానీ ఇట్లా అన్నీ చూసుకుంటే హై క్వాలిటీ యూజ్ చేయడం వల్ల అంత టాప్ స్టేజ్లోకి వెళ్ళడానికి కారణం. ఇంకా సామ్సంగ్ S24 అల్ట్రాలో ఉన్న ఫ్లాగ్షిప్ ఫీచర్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్గా మనం కెమెరా డిపార్ట్మెంట్ గురించి అయితే మాట్లాడుకుందాం. అంటే టాప్ ఇదే కాబట్టి సామ్సంగ్ S24 అల్ట్రాలో వాటి గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఈ మొబైల్లో మనం కెమెరా డిపార్ట్మెంట్ చూసుకుంటే మెయిన్ కెమెరా వచ్చేసరికి 200 మెగాపిక్సెల్ కెమెరా అండ్ సెకండ్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ కెమెరా పెరిస్కోప్ కెమెరా. నెక్స్ట్ కెమెరా వచ్చేసరికి 10 మెగాపిక్సెల్ కెమెరా టెలిఫోటో లెన్స్ కెమెరా. ఫోర్త్ కెమెరా వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ కెమెరా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా యూజ్ చేశారు. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ కెమెరా అయితే యూజ్ చేశారు. ఓవరాల్గా కెమెరా సెటప్ అయితే చాలా బాగా వీళ్ళు ప్రొవైడ్ చేశారు, మనకి హై క్వాలిటీ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు ఫ్లాగ్షిప్ రేంజ్లో. అందుకే దీని కెమెరా పర్ఫార్మెన్స్ అయితే పీక్ స్టేజ్లో ఉంది. నెక్స్ట్ ఇక ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇందులో స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే ఇచ్చేస్తారు. గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ డిస్ప్లే చూసుకుంటే AMOLED డిస్ప్లే అయితే ఈ మొబైల్లో యూజ్ చేశారు. ఇక స్పీకర్ చూసుకుంటే ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే యూజ్ చేశారు, డాల్బీ అట్మాస్ కూడా ఇంక్లూడ్ అయ్యే ఉంది. మొబైల్ బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ, 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 15 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, 5 watts రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పే రెండు మొబైల్స్లో వాళ్ళు ఛార్జింగ్ అడాప్టర్ అయితే మనకి ప్రొవైడ్ చేయరు, ఓన్లీ కేబులే ప్రొవైడ్ చేస్తారు. ఐపీ రేటింగ్ చూసుకుంటే IP68 అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. డీప్ వాటర్లో కూడా ఈ మొబైల్ సర్వే అవ్వగలదు. ఇంత కాస్ట్ పెట్టి మనం డీప్ వాటర్లో సర్వే అవ్వలేకపోతే డీప్ వాటర్లో ఈ మొబైల్ సర్వే అవ్వగలదు. NFC సపోర్ట్ కూడా ఉంది. NFC అంటే మనం కార్డ్లెస్ పేమెంట్స్ అయితే మొబైల్ ద్వారా చేయొచ్చు డైరెక్ట్గా. NFC లేని మొబైల్స్ అయితే మనం కార్డ్లెస్ పేమెంట్స్ అయితే చేయలేము. ఈ ఫీచర్ ఒకటి చాలా బాగుంటుంది. ఈ మొబైల్ మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్స్తో వస్తుంది. ఇంకా సామ్సంగ్లో మనకి S Pen సపోర్ట్ అయితే ఉంటుంది. దీన్ని యూజ్ చేసి మనం చాలా వర్క్స్ అయితే చేయొచ్చు. వర్క్స్ అంటే వేరే వర్క్స్ ఏం కాదు, మొబైల్లో చేసే వర్క్స్ అయితే చేయొచ్చు దీన్ని యూజ్ చేసి. ఓవరాల్గా సామ్సంగ్ S24 అల్ట్రా బేసిక్ ఫీచర్స్ అయితే ఇవి. సెకండ్ మొబైల్ వచ్చేసరికి iPhone 16 Pro Max. ఈ మొబైల్ స్పెక్స్ చూద్దాం. ఫస్ట్ మనం కాస్ట్ చూసుకుంటే ఈ మొబైల్ 8+ 250GB స్టోరేజ్ వేరియంట్ అయితే 145,000 రూపాయలు, 8+ 512GB వేరియంట్ అయితే 165,000 రూపాయలు, 8+ 1TB వేరియంట్ అయితే 185,000 రూపాయలు. దీనికన్నా మన సామ్సంగ్ S24 అల్ట్రా బెటర్ అనిపిస్తుంది మీకు. ఓకే, ఐఫోన్ కాస్ట్ ఎక్కువ ఉండడానికి రీజన్ ఏంటంటే ఆ బ్రాండ్ వాల్యూ వల్లే ఈ మొబైల్కి ఇంత కాస్ట్ అయితే వాళ్ళు పెడుతున్నారు. ఫస్ట్ ఈ మొబైల్లో ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇందులో A18 Pro చిప్ని అయితే యూజ్ చేశారు. ఐఫోన్ మొబైల్స్లో యూజ్ చేసే ప్రాసెసర్ అన్నీ A సిరీస్తో ఉంటాయి. సో
దీంట్లో కూడా A18 Pro చిప్ ని అయితే యూజ్ చేశారు. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే పీక్ స్టేజ్ లో ఉంటుంది మనకి. చాలా బాగా అయితే గేమ్స్ అయితే హ్యాండిల్ చేయొచ్చు మనం. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 6.9 ఇంచ్ సూపర్ రెటినా XDR డిస్ప్లే, OLED డిస్ప్లే. ఇది డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ మొబైల్ స్పీకర్ చూసుకుంటే డ్యూల్ స్టీరియో స్పీకర్స్ యూజ్ చేశారు. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది. క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. ఐఫోన్స్ లో క్వాలిటీ అనేది పీక్ స్టేజ్ లో ఉంటుంది స్పీకర్స్ క్వాలిటీ అనేది కంపేర్డ్ టు సామ్సంగ్ అదర్ మొబైల్స్. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 4685 mAh బ్యాటరీ. ఈ మొబైల్ కి కూడా వాళ్ళు అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేయరు, మనం సపరేట్ గా పర్చేస్ చేయాలి అడాప్టర్ అనేది. 20 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 0 to 100% అయితే మనం 1 అవర్ లో అయితే ఈ మొబైల్ ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. IP రేటింగ్ చూసుకుంటే IP68 అయితే వీళ్ళు తీసుకొచ్చారు. డీప్ వాటర్ లో సర్వే అవ్వగలదు ఈ మొబైల్ కూడా. కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్లో బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. 48+48 మెగాపిక్సెల్ కెమెరా, ఇంకో కెమెరా వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ కెమెరా, టెలిఫోటో లెన్స్ కెమెరా అయితే యూజ్ చేశారు. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 12 మెగాపిక్సెల్ కెమెరా అయితే యూజ్ చేశారు. దానికే ఉంటుంది క్వాలిటీ అనేది. సామ్సంగ్ క్వాలిటీ సామ్సంగ్ ఉంటుంది, ఐఫోన్ క్వాలిటీ ఐఫోన్ కు ఉంటుంది. NFC ఫీచర్ ఈ మొబైల్లో కూడా ఉంది. ఈ NFC ఫీచర్ యూజ్ చేసి మనం కార్డ్లెస్ పేమెంట్స్ అయితే మనం పేమెంట్ చేయొచ్చు. ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది ఈ మొబైల్లో సైడ్ కి వస్తుంది. ఓవరాల్ గా ఫ్లాగ్షిప్ మొబైల్స్ అంటే ఏందో మనం అయితే తెలుసుకున్నాం. ఆ ఫ్లాగ్షిప్ రేంజ్ లో 2 మొబైల్స్ అయితే నేను సెలెక్ట్ చేసి వాటి స్పెసిఫికేషన్స్ గురించి అయితే ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసాం. ఫ్లాగ్షిప్ అంటే ఆ ఫ్లాగ్షిప్ రేంజ్ లోనే కాస్ట్ అనేది వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. 50,000 రూపాయల్లో ఫ్లాగ్షిప్ అంటే కిల్లర్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ అయితే మీకోసం సెలెక్ట్ చేసి నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా వెయిట్ చేయండి. ఈ 2 మొబైల్స్ లో మీకు ఏ మొబైల్ వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.